మహాతల్లికి సలగన చేస్తున్నాం. ఎందుకో తెలుసా, ఊరిని కాపాడే ఊరి దేవత, గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత. మా బిడ్డలు బాగుండాలా, ఊరు బాగుండాలా, ఇరుగు పొరుగు బాగుండాలా. ఎప్పుడైతే ఈ యొక్క మహాతల్లి సత్యవంతురాలో నలసాని ఎల్లమ్మ ఊరిని కాపాడే ఊరి దేవత, గ్రామాన్ని కాపాడే గ్రామ మా బిడ్డలు బాగుండాలా, ఊరు బాగుండాలని చెప్పింది మహాతల్లి. ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి మహాతల్లి నలసాని ఎల్లమ్మకు సేవ చేస్తున్నాం, చల్లగానే చేస్తున్నాం. సరేనమ్మ సరేనమ్మ నలసాని ఎల్లమ్మ, నీ పాదాలకు శరణమ్మ నలసాని ఎల్లమ్మ. ఏం పేరు? బ్రహ్మయ్య ఆచార్య. బ్రహ్మయ్య ఆచార్య అమ్మగారు నలసాని ఎల్లమ్మ జాతర 20 రూపాయలు బహుమతి ఇచ్చారు. వారికి వారి కుటుంబ అందరికీ ఈ యొక్క మహాతల్లి ఆయురారోగ్య భోగభాగ్యములు ఇచ్చే సర్వదా రక్షించాలని కోరుకుంటున్నాం. సరేనమ్మ సరేనమ్మ శరణో మాయమ్మ తంగారవమ్మ, శరణో దేవుని మమ్మ కరుణాగుణమ్మ. బ్రహ్మయ్య సంవత్సరం కాల పార్వతీ పరమేశ్వరుల దగ్గర మహాతల్లి కైలాసంగా పెరిగి పెద్దదైతాన్న మహాతల్లి సత్యవంతరాలు నలసాని ఎల్లమ్మ. ఎప్పుడైతే పెరిగి పెద్దదైంది మహాతల్లి నలసాని ఎల్లమ్మ పేరు మారు మోగుతున్నాయి. ఎల్లమ్మ తల్లి పుట్టిందట దగ్గరెళ్ళిపోయేటట్లు ఈ యొక్క మహాతల్లి అంత శక్తివంతరాలు, సమస్త విశ్వాన్ని నడిపించగల సర్వ శక్తివంతరాల మహాతల్లి నలసాని ఎల్లమ్మ అంటూ సకల దేవతల సర్వ మానవులతో గొప్పగా చెప్పుకుంటున్నారట మహాతల్లి ఎల్లమ్మ గురించి. అటువంటి సమయాన దేశ దేశములు కూడా మారిపోయిన మహాతల్లి నల్లమ్మ యొక్క నలసాని ఎల్లమ్మ యొక్క చరిత్ర. అటువంటి సమయాన పెరిగి పెద్దదైన తర్వాత ఈ యొక్క మహాతల్లికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఎక్కడ చేసినారు? కైలాసమును ఏర్పాటు చేసినారు పార్వతీ పరమేశ్వరుల మధ్య. ఈ యొక్క సర్వలోక 14 రాజులు, మంత్రులు, స్వామి మహావీరుడు వీళ్ళిద్దరూ కూడా ఈ వివాహ పెళ్లి చూపులకు హాజరైనారు. ఎవరెవరు? నేను ఎబ్బడాలా నీ మెండగాల ముందు లోకం పెట్టుకుంటే కథలేకరండి నీ ఎబ్బడాలా అని ఎవరైనా అనరక్క. నేను అనండి అన్నా, ఎందుకంటే నా కష్టపడతారు బాబు, గౌరవంగా కాపాడుకోవాలి కదా. కాబట్టి ఈ యొక్క మహాతల్లికి వివాహ మహోత్సవం ఏర్పాటు చేసిన కైలాసంలో సకల సామంత రాజులు మహారాజులంతా కూడా హాజరైనారు. అందులో జమదగ్ని మహారాజు, కార్తీక మహావీరుడు వీళ్ళిద్దరు